ఆనాటి త్రేతాయుగానికి ప్రతీకగా రామరావణ యుద్ధానికి సాక్షిగా నిలుస్తుంది రామసేతు వారధి. వానరులు పలు రకాల చెట్ల కాండాలతోనూ రాళ్లతోనూ వారధిని నిర్మించటం, రావణుని సంహరించటం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందువుల నమ్మకం. 2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడటానికి చాలా మంది రామేశ్వరం వెళుతూ ఉంటారు. రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరంగా పిలువబడే పంబన్ ద్వీపానికి, శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి. ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక సున్నపు రాళ్లను కలిగి ఉంటుంది. హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగి ఉండే ఈ ఇసుక దిబ్బ పొడవు 18 మైళ్ళు, అంటే 30 కిలోమీటర్లు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రామసేతును ఆడమ్స్ బ్రిడ్జ్ అనే భ్రమ కలిగించారు. దాని ద్వారా భారతదేశపు చరిత్రని, ఇంకా మన పురాణ పురుషుల మనుగడను చెరిపివేయాలి అనే కుటిల నీచమైన ఆలోచనలు చేశారు. 1788వ సంవత్సర కాలంలో ఆస్ట్రేలియాకు చెందిన బొటానికల్ ఎక్స్పోర్టర్స్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెన్నెలే ఒక మ్యాప్ గీశాడు. దీనిని మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవాళ్ళు. 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ 30 మైళ్లకు పైగా పొడవున్న రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడినట్టు లేదని, అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపైన పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకువచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ అన్నారు. ఇసుక 4000 ఏళ్ల నాటిదని, రాళ్లు 7000 ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే దీనిని సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ అని చెప్పింది సైన్స్ ఛానల్. మరి వాటిని ఎవరు అక్కడికి తీసుకువచ్చి పేర్చి ఉంటారు? ఆ రాళ్ల వెనుకున్న కథ ఏంటి అనేవి మాత్రం మిస్టరీనే. రాజకీయ వివాదంగా మారిన రామసేతు కొన్నేళ్లు బాగా రగిలిన అంశమే. 2005లో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించటానికి ఓ మార్గం ఏర్పరుస్తుంది. దీంతో శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గటంతో పాటు ప్రయాణ సమయం, ధనం ఆదా అవుతాయని భావించింది. కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తూ ఉండటంతో దీనిపై హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణవేత్తలు కూడా సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వివాదం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. రామాయణంలో పేర్కొన్న విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదని కాంగ్రెస్ తన పిటిషన్లో పేర్కొనడంతో కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. పురావస్తు శాఖ కూడా కాంగ్రెస్ వాదనని బలపరిచింది. అప్పటి నుంచి ఈ వివాదం సుప్రీంకోర్టులోనే ఉంది. తర్వాత 2018లో కేంద్రం ప్రాజెక్టు కోసం రామసేతును ముట్టుకోబోమని సుప్రీంకోర్టుకు చెప్పింది. మరోవైపు దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించాలని మాజీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏదేమైనా విజ్ఞానానికి, విశ్వాసాలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణలో రామసేతు ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి.